అందరికీ శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంతా మంచి కదా. ఇక మీ బుజ్జకి వచ్చిందంటే మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే వట్కత్తది కదుల్లా. చలో గవేందో పార అరుచుకుందాం పాల్లి. అగ్గో అన్నలందరూ సెల్ఫీలు దిగుతున్నారు కదా. పంట పొలాలలో చేతులలో ఏమో బుక్కులు పట్టుకున్నారు. ఓ అన్న ఏం జరుగుతుందే? అందరు దిగులు పడుతున్నారు. ఈ చెల్లకు చెప్పరా అందురే జరా. ఓ రాజన్న నువ్వన్నా చెప్పరా అందే. అగో ఈనుండ్రిగా మా రాజన్న చెప్తాడు. ఇగో బుజ్జక్క, ఏం లేదు, పంట పొలాల్లో రుణమాఫీ అవుతలేదని చెప్పి మన అన్నోళ్ళందరూ ఆ ఫోన్లతో సెల్ఫీలు దిగుకుంటా పాస్టా పాస్బుక్లు చేతిలో పట్టుకున్నారు. అగో చూడుర్రి, ఆ 2 లక్షలకు మించి బకాయిల రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో ఆందోళనతో సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా అమలు చేయకుంటే సెక్రటేరియట్ ను ముట్టరిస్తామని హెచ్చరించుండ్రు రైతులందరూ. మనకి ఇట్లుంటది, రైతులకు రుణమాఫీ చేస్తా అని అక్కడక్కడ ఉన్నోళ్ళకి చేసి మిగతా వాళ్ళకి చేయకపోతే గెట్లుంటదిలా. అందుకే అన్నోళ్ళందరూ కలిసి పంట పొలాలకు పోయి ఫోన్లతో సెల్ఫీలు పట్టుకొని పాస్బుక్లు చేతులు పట్టుకొని అందరు నిరసన వ్యక్తం చేస్తుర్రులా. అగో చూడు అన్నోళ్ళ ఆవేదన. రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్ లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. 2 లక్షల లోపట్లనే మాఫీ చేశారు. ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంతా రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2 లక్షల మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. చేయని వేళల మేము సెక్రటరీని హైదరాబాద్కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము ముక్రాకి గ్రామం రైతులం వచ్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇక ఇన్నర్ గదుల్లా ఇయాల్టి మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లయితే మళ్ళా మీ ముంగడికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.